అవతార్ మెహర్ బాబా కీ జై. ఎండిఎఫ్ సిరీస్లో మనం ప్రతి నెల మొదటి ఆదివారం మెహర్ బాబా జీవితం గురించి, రెండవ ఆదివారం బాబా యొక్క మాటల గురించి, మూడవ ఆదివారం బాబా మండలి సభ్యులు మరియు క్లోజ్ డిసైపుల్స్ గురించి, నాలుగవ ఆదివారం బాబా గురించి వ్రాయబడిన పాటలు లేదా బాబాచే వ్రాయబడిన పాటల గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈ నెలలో ఈరోజు నాలుగవ ఆదివారం కాబట్టి బాబా పాటలు అనే అంశంలో అమెరికన్ హారతి గురించి తెలుసుకుందాం. ఇవాల్టి సెషన్లో ముందుగా మనం ఈ పాటకు నేపథ్యం, భావార్థం తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ పాటలోని పదాలను ఎలా ఉచ్చరించాలి, రాగయుక్తంగా ఎలా పాడాలి అని కూడా తెలుసుకుందాం. హారతి అంటే మన మనస్సును భగవంతునికి అర్పించడం అని అర్థం. అవతార్ మెహర్ బాబా సమాధి వద్ద 5 హారతి పాటలు వింటుంటాం కదా. మొదటిది బుజావే గుజరాతీ హారతి. దీనిని బాబాయే స్వయంగా వ్రాసి స్వరపరిచారు. రెండవది దివ్య సనాతన. ఇది హిందీ హారతి. దీనిని మధుసూదన్ పుంద్ రచించారు. మూడవది ఓ గ్లోరియస్ ఇటర్నల్ ఏన్షియంట్ వన్ అనే ఇంగ్లీష్ హారతి. దీనిని ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాశారు. ఈ హారతి ఆస్ట్రేలియన్ హారతిగా పిలువబడుతోంది. నాలుగవది ఆది సచేతన. ఇది కూడా హిందీ హారతి. దీనిని బావు కల్చూరి రాశారు. ఈ 4 పాటల గురించి ఇదివరకే మనం చర్చించుకున్నాం. ఈరోజు హౌ కెన్ వన్ ఫ్యాథమ్ యువర్ ఫ్యాథమ్లెస్ బీయింగ్ అనే ఇంగ్లీష్ హారతి గురించి తెలుసుకుందాం. హ్యాంక్ మిన్లిన్చే రాయబడిన ఈ హౌ కెన్ వన్ ఫ్యాథమ్ యువర్ ఫ్యాథమ్లెస్ బీయింగ్ అనే ఇంగ్లీషు పాట అమెరికన్ హారతిగా ప్రసిద్ధిగాంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబా ప్రేమికులందరూ ఈ పాటను పాడుతుంటారు. ఈ పాట యొక్క నేపథ్యం గురించి తెలుసుకునే ముందు ఈ పాట రచయిత హ్యాంక్ మిన్లిన్ గురించి తెలుసుకుందాం. హ్యాంక్ కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో తన రూమ్మేట్ నుండి బాబా గురించి మొట్టమొదటిసారిగా 1964వ సంవత్సరంలో విన్నాడు. కానీ బాబాను గురించి ఒక అవగాహనకు రాలేదు. అయితే 1966లో ఈయన ముర్షిదా ఐవీ జ్యూస్ను శాన్ ఫ్రాన్సిస్కోలో కలవడం సంభవించింది. అప్పటి తన అనుభవం గురించి ఆయన ఇలా చెప్పారు. ఆమెను చూసిన వెంటనే నాకు ఆమె బాగా పరిచయస్తురాలైనట్లుగాను, చాలా జన్మల నుండి ఆమెను నేను అనుసరిస్తున్నట్లుగాను అనిపించింది. నేను ఆమెను కలవడానికి, సూఫీలలో చేరడానికి నా అంతరంగంలో బాబాయే నాకు దారి చూపారనిపిస్తుంది. అప్పటి నుండి నేను సూఫీలలో ఒకరిగా ఉన్నాను అని హ్యాంక్ చెప్పారు. బాబా సశరీరుడుగా ఉండగా బాబాను దర్శించుకోలేకపోయినప్పటికీ 1967-68 సంవత్సరాలలో ఐవీ జ్యూస్ ద్వారా హ్యాంక్ బాబాతో క్లుప్తంగా ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాడు. 1969 ఏప్రిల్లో పూనా గురుప్రసాద్లో జరిగిన గ్రేట్ దర్శన్ కొరకు ఇండియాకు వచ్చిన తొలి సూఫీ గ్రూపులో ఇతను ఉన్నాడు. అయితే 1968లోనే బాబా ఆదేశాల మేరకు ఈ సహవాస్ ప్లాన్ చేయబడిందని మనందరికీ తెలుసు. హ్యాంక్ బాబా గురించి మొదట్లో వ్రాసిన పాటలలో ఈ అమెరికన్ హారతి ఒకటి. ఆ తర్వాత కూడా ప్రియతమ బాబాను కీర్తిస్తూ అతడు అనేక పాటలు రచించి స్వరపరిచాడు. అలాగే సూఫీ బృందం ప్రదర్శించే నాటకాలకు కూడా సంగీతాన్ని సమకూర్చాడు. ముర్షిదా పిల్లల కొరకు ద మెహర్ స్కూల్స్ అనే ఒక స్కూల్ను ప్రారంభించింది. హ్యాంక్ ఆ పిల్లల కొరకు కూడా పాటలు రాశాడు. బాబా మాటలను, విధానాలను మూలంగా తీసుకొని ఈ పాటలను వ్రాశాడు. 1962లో పూనాలో జరిగిన ప్రాక్పశ్చిమ సమావేశం అంటే ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్లో ఐవీ జ్యూస్ నాయకత్వంలో ఒక సూఫీ గ్రూప్ పాల్గొన్నది. ఈ సహవాస్లో
పూనా భజన మండలి బాబా ఎదుట దివ్య సనాతన అనే హిందీ హారతిని పాడడం జరిగింది. 1969 ఏప్రిల్లో జరగబోయే సహవాస్ కొరకు సూఫీ గ్రూప్ సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఐవీ డ్యూస్ హ్యాంక్ను పిలిచి ఈ హిందీ హారతిలో ఉన్న భావంతో పశ్చిమవాసులు పాడడానికి వీలుగా ఉండేలా ఇంగ్లీషులో హారతి పాటను రాయమని కోరింది. ఈ సంఘటన 1966-67 ప్రాంతంలో జరిగింది. మధుసూదన్ రాసిన దివ్య సనాతన హిందీ హారతి పాట యొక్క ఇంగ్లీషు అనువాదం మరియు హిందీ హారతి పాట రికార్డింగు ఆదికే ఇరానీ పంపేటట్లు ముర్షిదా ఏర్పాటు చేసింది. 1967లో వాల్నట్ క్రీక్ కాలిఫోర్నియా యుఎస్ఏకు చెందిన హ్యాంక్ మిండ్లిన్ హిందీ హారతి పాటను ఇంగ్లీషు పదాలలోకి అనువదించాడు. అప్పుడు అతని వయస్సు కేవలం 20 సంవత్సరాలు. ఇంగ్లీషు అనువాదం యొక్క రికార్డింగ్ తయారు చేసి చివరకు బాబా ఆమోదం కోసం అదే సంవత్సరం అంటే 1967లోనే సెప్టెంబరు, డిసెంబరు నెలల్లో పంపించడం జరిగింది. బాబా ఆ పాట రికార్డింగ్ విని చాలా ఇష్టపడ్డారు. బాబా తాను ఆ పాటను విని సంతోషించానని 1968వ సంవత్సరం ఆరంభంలో ముర్షిదా ఐవీ డ్యూస్కి జవాబు రాశారు. అయినప్పటికీ ఆ పాటకు సంబంధించి 2 విషయాలను సూచించారు. మొదటిది, పువ్వులు, కొవ్వొత్తులు మొదలగు పదజాలాన్ని తీసివేయాలి. రెండవది, హారతి పాట ఇలాగే ఉండాలి అని ప్రామాణికంగా ఏ పాట ఉండకూడదు. అంటే బాబా హారతి పాటను ఎవరైనా సరే రచించి స్వరపరిచి పాడుకోవచ్చన్నమాట. ఇదే విషయాన్ని హ్యాంక్ మాటల్లో విందాం. మధుసూదన్ రచించిన హిందీ హారతి దివ్య సనాతన ఒక నమూనాగా నాకు ఇవ్వబడింది. ఆ హారతి పాటలో హారతి అనే సంప్రదాయంలో భగవంతునికి అర్పించే అగరబత్తులు, దీపాలు, పువ్వులు, పండ్లు ప్రస్తావన ఉంది. ఆ పాటలో ఉన్న ఆ వాక్యాన్ని నేను కూడా ఇంగ్లీషు పాటలో చేర్చాను. నేను వ్రాసిన వాక్యాలలో ఇవన్నీ నాకు చెందినవి కావు, చివరికి నా ప్రేమ కానుక కూడా నీ దృష్టిలో పనికిరానిదే, కానీ నా ప్రేమ నీ దివ్య ప్రేమ యొక్క అస్పష్ట ప్రతిబింబమే అని వ్రాసాను. హారతి అనే సంప్రదాయానికి సంబంధించిన పూలు, పళ్ళు, దీపాలు మొదలగు పదాలను పాట నుండి తీసివేయమని బాబా అన్నారు. ఎందుకంటే ఈ హారతి అనే ఆచారం పాశ్చాత్య దేశాలలో లేదు, ఇది వారికి అర్థం కాదు కూడా అని అన్నారు. ఆ వాక్యాలు తీసేసి వాటి స్థానంలో ఏ వాక్యాలు పెట్టాలో బాబా సూచించలేదు. కాబట్టి నేను తీసేసిన వాటి స్థానంలో రాయడానికి అనేక వాక్యాలను బాబాకు పంపించాను. దానిలో నుండి నీ ఆదేశం మేరకే సూర్యుళ్ళు, తారలు కాంతిని విరజిమ్ముతాయి, నాదంటూ ప్రపంచంలో ఏముందని నీకు సమర్పించగలను అని రాసిన వాక్యాలను బాబా ఆమోదించారు. అంటే ఇందులో ఏం వ్రాయాలో నాకు బాబా చెప్పి వ్రాయించలేదు, కానీ నేను రాసిన వాక్యాలలో సరైనవి ఇవే అని ఆమోదించారు అని హ్యాంక్ మనకు ఇటీవల జరిగిన ఈమెయిల్ ద్వారా జరిగిన సంభాషణలో ప్రస్తావించారు. ఈ హారతి పాట 1969 గ్రేట్ దర్శన్ సందర్భంగా పూనాలోని గురుప్రసాద్ భవనంలో మండలి సభ్యుల సమక్షంలో ప్రదర్శించబడింది. బాబా పతాకంలోని 7 రంగుల దుస్తులు ధరించిన 7 మహిళలు ఈ పాటకు అనుగుణంగా నృత్యం చేశారు. 1969 గ్రేట్ దర్శన్ కార్యక్రమంలో సూఫీ గ్రూపు వారు 2 అంశాలను ప్రదర్శించారు. 3వ రోజున మెహ్రా ఈ హారతి పాటను పాడమని కోరింది. ఈ పాట పాడుతుండగా ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి
హారతి పాట లైకు తగ్గట్లుగా లైటు వెలిగి ఆరిపోవడం వెలిగి ఆరిపోవడం జరిగింది. హారతి పాట చివరిలో విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగింది. అందరూ బాబా ఆసనం ఎదుట వంగి ప్రణమిల్లారు. ఆదికే ఇరానీ పంపిన దివ్య సనాతన పాట ఆంగ్ల అనువాదాన్ని ఆధారంగా తీసుకుని హ్యాంక్ ఈ పాటను రాశారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాట భావార్థాన్ని చూద్దాం. How can one fathom your fathomless being? How can we know you? We see with gross eyes. A glimpse of your shadow has blinded our seeing. How could your glory ever be realized? అగాధమైన నీ అస్తిత్వం యొక్క లోతును ఎవరైనా ఎలా కొలవగలరు? స్థూల నేత్రాలతో మాత్రమే చూడగలిగే మేము నిన్నెలా తెలుసుకోగలం? నీ నీడను క్షణకాలం దర్శించినంతనే మా కళ్ళు మరి దేనిని చూడలేకపోతున్నాయి. అటువంటిది నీ వైభవాన్ని ఎప్పటికైనా మేము ఎలా తెలుసుకోగలం? Consumed is my mind in your fire and flame. Accept it, O Meher, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Meher, my arti. Accept, O Meher, my song. నీ తేజస్సులోను మరియు జ్వాలలోను నా మనస్సు దహించివేయబడింది. ఓ మెహర్ ప్రభు, నీ ఏకత్వంలో నా మనస్సును స్వీకరించు. నీ దివ్యనామం యొక్క శబ్దంలో నా హృదయం దహించివేయబడింది. ఓ మెహర్ ప్రభు, నా హారతిని స్వీకరించు. ఓ మెహర్ ప్రభు, నా పాటను స్వీకరించు. Thoughts cannot reach you, and words cannot speak you. Infinite ocean of unending bliss. Though we beseech you, how can we seek you? How can the finite know limitlessness? అంతులేని దివ్యానందం అనే అనంత మహాసాగరమే అయిన నిన్ను ఆలోచనలు చేరుకోలేవు, పదాలు వర్ణించలేవు. నిన్ను వేడుకుంటున్నప్పటికీ మేము నిన్నెలా అన్వేషించగలం? పరిమితత్వం అపరిమితత్వాన్ని ఎలా తెలుసుకోగలదు? At your command, suns and stars give their light. What in the worlds can I offer as mine? Even my gift of love would be not in your sight, but veiled reflection of your love divine. నీ ఆదేశం మేరకే సూర్యుళ్ళు మరియు తారలు తమ వెలుగును విరజిమ్ముతున్నాయి. అలాంటప్పుడు ఈ ప్రపంచంలో నాదంటూ దేనినైనా ఎలా అర్పించగలను? నా ప్రేమ కానుక సైతం నీ దృష్టిలో పనికిరానిదే, కానీ అది ముసుగు వేయబడిన నీ దైవీ ప్రేమ యొక్క ప్రతిబింబమే. You are the ancient one, Lord of creation. How can we measure your true majesty? You are the Christ, the divine incarnation. Dear Lord, please don't be indifferent to me. నీవు సనాతనుడవు, ఈ సృష్టికి నాథుడవు. నీ నిజ వైభవాన్ని మేమెలా కొలవగలం? క్రీస్తువు నీవే, నీవు సాక్షాత్తు అవతరించిన దైవానివే. ప్రియమైన ఓ ప్రభు, దయచేసి నా పట్ల ఉదాసీనంగా ఉండకు. You are the beginning and end of all things. 'Tis you alone who assumes every role. Sinners and saints, beggars and kings, you are the source and you are the goal. అన్నింటికీ ఆరంభానివి నీవే, అంతము నీవే. పాపులు, పుణ్యపురుషులు, బిచ్చగాళ్ళు, రాజులు, ప్రతి పాత్రను పోషించేది నీవు ఒక్కడివే. మూలం నీవే, గమ్యము నీవే. ఈ పాటలోని మొదటి చరణానికి సంబంధించి హ్యాంక్ మిండ్లిన్ ఇచ్చిన ప్రత్యేక వివరణ చూద్దాం. హౌ కెన్ వన్ ఫ్యాథమ్ అంటే ఇక్కడ వన్ అంటే ఒక్కరని కాదు, ఏ ఒక్కరైనా సరే, అంటే ఎవరైనా సరే, ఎనీ వన్ అని
అర్థం. హౌ కెన్ వీ నో యూ వి సీ విత్ అవర్ గ్రాస్ ఐస్. ఈ భౌతిక నేత్రములతో చూసి నిన్ను ఎలా తెలుసుకోగలము. హౌ కుడ్ యువర్ గ్లోరీ ఎవర్ బీ రియలైజ్డ్. ఈ వాక్యంలో చాలామంది పాట పాడేటప్పుడు కుడ్కి బదులు క్యాన్ పాడేస్తూ ఉంటారు. ఇక్కడ కుడ్ అనే పెట్టాలి. క్యాన్ పెడితే మీకు పాట అర్థం మారిపోతుంది. అంటే క్యాన్ పెట్టి మనం పాడినట్లయితే మేము ఎప్పటికీ భగవంతుని వైభవం యొక్క ఎరుకను పొందలేము అని అర్థం. అంటే ఎప్పటికీ అది సాధ్యం కాదు అని భావం వస్తుందన్నమాట. కానీ హౌ కుడ్ అనగానే అది సాధ్యమే అనే విషయాన్ని తెలియచేస్తుంది. ఆయన యొక్క ప్రేమలో మన హృదయాన్ని మనసును దహింపచేసుకుంటే అది సాధ్యమే అనేది ఇక్కడ భావం. ఆంగ్ల భాషలో సాంకేతికంగా శ్రేష్ఠ రూపం ఇవ్వడానికి క్యాన్ స్థానంలో కుడ్ వాడడం జరిగింది. దీనిని బాబా కూడా ఆమోదించారు. ఈ పాట పాడే ప్రతి ఒక్కరిని ఈ పదం పట్ల సరిచేయడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. అసలు యథార్థమైన విషయం ఏమిటంటే హృదయం లోతుల నుండి ఈ పాటను పాడాలి. హారతి అంటే నిజమైన అర్థం అదే కదా, నేను దీనిని నమ్ముతాను అని హ్యాంక్ చెప్పారు. ఈ పాట యొక్క భావార్థాన్ని ఉచ్చారణను చూసాం కదా. ఈ స్లైడ్లో రిఫరెన్స్ కోసం ఆంగ్ల ఉచ్చారణను తెలుగులో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ పాటను ఎలా పాడాలో విందాం. How can we know you? We see with gross eyes. A glimpse of your shadow has blinded our seeing. How can your glory ever be realized? Consumed is my mind in your fire and flame. Accepted only in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Maker, my heart. Accept, O Maker, my soul. Thought cannot reach you and words cannot speak you. Infinite ocean of unending bliss. Though we beseech you, how can we seek you? How can the finite rest? Consumed is my mind in your fire and flame. Accepted, O Maker, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Maker, my heart sing. Accept, O Maker, my soul. At your command, suns and stars give their light. What in the world can I offer as mine? If my gift of love would be not in the sight, but with reflection of your love divine. Consumed is my mind in your fire and flame. Accepted, O Maker, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Maker, my heart sing. Accept, O Maker, my soul. You are the ancient one, Lord.
creation. How can we measure your true majesty? You are the Christ, the divine incarnation. Dear Lord, please don't be indifferent to me. Consumed is my mind in your fire and flame. Accepted, O Maker, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Maker, my heart. Accept, O Maker, my soul. You are beginning and end of all things. 'Tis you alone who assumed every role. Sinners and saints, beggars and kings. You are the source and you are the goal. Consumed is my mind in your fire and flame. Accepted, O Maker, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Maker, my heart. Accept, O Maker, my soul. How can one fathom your fathomless meaning? How can we know you? We see with closed eyes. A glimpse of your shadow has blinded our seeing. How can your glory ever be realized? Consumed is my mind in your fire and flame. Accepted, O Maker, in oneness. Consumed is my heart in the sound of your name. Accept, O Maker, my heart. Accept, O Maker, my soul. Accept, O Maker, my heart. Accept, O Maker, my ఈ ప్రెజెంటేషన్ కోసం వాడిన రిఫరెన్సెస్ ఇవి. కొన్ని వివరాలు స్వయంగా హ్యాంక్ మిండ్లిన్ నుండి, మరికాస్త సమాచారం గ్లో ఇంటర్నేషనల్ 2012 ఎడిషన్ నుండి సేకరించడం జరిగింది. మిగిలిన వివరాలు, ఫోటోలు ఇక్కడ ఇవ్వబడిన వెబ్సైట్ల నుండి సేకరించడం జరిగింది. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ లా అనిపించింది సార్. అనేక సూర్యుళ్ళు నక్షత్రాలు అని అన్నారు కదా, అది కరెక్ట్ అన్నది అనేక సూర్యుళ్ళు అనే పదం అది ఒకసారి వివరించండి. At your command, suns and stars give their light. సో నీ ఆదేశం మేరకు సూర్యులు మరియు తారలు తమ వెలుగును విరజిమ్ముతాయి. సన్స్ అనే ఉందండి, ప్లూరల్. ఎందుకంటే సూర్య కుటుంబాలు చాలా ఉన్నాయండి, ఒకటే కాదు. మనది ఒక సూర్య కుటుంబం, ఇలాగా అనేక సూర్య కుటుంబాలు, సౌర కుటుంబాలు అంటాం కదా, ఉన్నాయి. అవన్నీ కూడా అంటే ఈ విశ్వం మొత్తం కూడా అతని ఆదేశం మేరకే నడిపబడుతుంది. విశ్వంలో చాలా ఉన్నాయి, గెలాక్సీస్, స్టన్స్, మన మిల్కీ వే కదా, అలా అనుకొని అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాను నేను. అంతే. జై బాబా అండి. జై బాబా సార్. ఒక పారాగ్రాఫ్ లో కెన్ బదులు కుడ్ పెట్టమన్నారు కదా, అది ఎక్కడ కరెక్ట్ గా చెప్పగలరు ఇంకోసారి? ఈ ఫస్ట్ లైన్ లో మనం ఆరతి బిగినింగ్ లోనేనండి, ఈ చూసారా, హౌ కెన్ వన్ ఫ్యాథమ్ యువర్ ఫ్యాథమ్లెస్ బీయింగ్, హౌ కెన్ వి నో యూ వి సీ విత్ గ్రాస్ ఐస్, అ గ్లిమ్స్ ఆఫ్ యువర్ షాడో హ్యాస్ బ్లైండెడ్ అవర్ సీయింగ్. ఈ ఆఖరి లైను
హౌ కుడ్ యువర్ గ్లోరీ ఎవర్ బి రియలైజ్డ్. ఇది మన ఆరతి పాటల్లో ప్రింట్లో విన్న వాటిలో కూడా చాలా వాటిలో హౌ క్యాన్ అనే పడుతుంది లాస్ట్ లైన్ కూడా. లేదు, చూస్తే ప్రింట్ క్యాన్ అనే ఉంది, అందుకని అదే అండి, చాలా ప్రింట్ లో కూడా అలాగే ఉంది. కాకపోతే మనకి ఈ సూఫీ గ్రూప్ సూఫిజం రియోరెంటెడ్ వారు ప్రచురించిన ఆరతి పబ్లికేషన్స్ లో అన్నిట్లో కూడా కుడ్ అనే ఉంటుంది. అందుకే ఈ ప్రత్యేకమైన వివరణ ఇవ్వడం జరిగిందండి స్వయంగా హ్యాంగ్ మిన్లిన్ ద్వారానే. ఈ కుడ్ అనే పలకాలి, కుడ్ అనే పెట్టాలి, ఎందుకంటే దాని అర్థం వేరే ఉంది, అందుకని కుడ్ అని వాడడం జరిగింది అని చెప్పడం జరిగిందండి. సార్ ఇది ఒక్క ప్లేస్ లోనేనా ఇంకెక్కడైనా మళ్ళీ కుడ్ అని వస్తుందా? లేదండి, లేదు, ఈ లాస్ట్ లైన్ మాత్రమే. అంకుల్ ఒక్కసారి ఆ లాస్ట్ లైన్ అంత ప్రైజ్ చేశాడు కదా, తర్వాత ప్లీజ్ డోంట్ బి ఇండిఫరెంట్ టు మీ అని ఎందుకు అన్నారు అంకుల్? ఐ మీన్ ఆ వర్షన్ నాకు అర్థం కాలేదు. ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ది ఏన్షియంట్ వన్ ఇన్ చేసావు, నాతో మాత్రం ఇండిఫరెంట్ గా ఉండద్దు అంటే వై హీ ఇస్ టెల్లింగ్ లైక్ దట్? ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకుండా ఉండడం అనమాట. జనరల్ గా ఆయన అలా ఉండడు కదా. అలా కాదు, ఇంత విశ్వాన్ని పరిపాలించడంలో నన్ను నువ్వు మర్చిపోతావేమో అని, మర్చిపోకు సుమా అని. జ్ఞాపకం ఉందా? బాబా ఒక హమీర్పూర్లో ఒక వృద్ధుడితో అంటారు, నువ్వు ఏమడిగితే అది ఇచ్చేస్తాను అని. అయితే అతను అంటాడు, మరి నేను ఏం అడగాలో కూడా నువ్వే చెప్పు బాబా అని అడుగుతాడు ఆ ముసలివాడి. అప్పుడు బాబా చెప్తారనమాట, తండ్రి నేను నిన్ను మర్చిపోయినా నువ్వు మాత్రం నన్ను మర్చిపోకయ్యా అని అడుగరా అంటాడు బాబా. అని అడుగుతాడు అనమాట. బాబా నన్ను మాత్రం నువ్వు ఎప్పుడు మర్చిపోకంటే గ్రాంటెడ్ అని వరం ఇచ్చారు బాబా వాడికి. అంటే మనం అడగాలన్నమాట, ఆయన ఎంత పరిపాలన చేస్తూ ఎంత బిజీగా ఉండి నా నుంచి నువ్వు మర్చిపోక సుమా అని మనం అడుగుతూ ఉంటే ఆయనకి ఇష్టం అనమాట. అది ఇక్కడ ఇతను రాశాడు. అది